విశ్వగ్రాత విఘ్నమాభావేశ్వరి విష్ణురూపిణి అయోనిర్యోని నిలయ కూటస్థాకులలోని అకళ వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్యానాదరూపిణి విజ్ఞాన కర్మ కళ్యా విదగ్ధ తత్వాలిక తత్వమయే తత్వమస్వరూపిణి సమాధాన ప్రియా సౌమ్య సదా శివకుటుంబిని సర్వాపదవ్యమార్గస్థ సర్వాపత్య నివారిణి స్వస్థ స్వభావ మధురా ధీరా ధీర సమర్పిత చైతన్యార్థ సమారాధ్య చైతన్య సుమూర్తియ సరోజా సదా సుష్ట కరుణాదిత్య పాటల నిన్న మనం ఆమె పుట్టడానికి ఏ యోని అక్కర్ల అయోని యోని నెల అందరి యోనుల్లో యోనుల ద్వారా పుట్టించే శక్తి అంది. కూటత్రయంలో కుల రూపంలో ఉంటుంది. కూటత్రయాలేంటి? మూడు కూటాల్లో కుల రూపంలో ఆమె నివసిస్తుంది. కులాలంటే ఒక్కొక్క చక్ర యొక్క కూడలిని కులం అంటారు. ఆ చక్రాల్లో ఉండే దేవత కూడా చాలా మంది దేవతలు ఉంటారు. పరివార దేవతలు, అసలు దేవతలు, వీళ్ళందరి రూపంలో కూడా ఆమె ఉంది. వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్యానాదరూపిణి విజ్ఞాన కలన కళ్యా విదగ్ధ భైరవాసన. వీరులు అంటే మహనీయులు. ఎవరు మహనీయులు? తపస్సు చేసేవాళ్ళు, మహాత్ములు, మహర్షులు, సంతసనందాలు, నారదాలు, వీళ్ళందరూ మహనీయులు, మహర్షులు. వీరగోష్ఠి ప్రియా వీళ్ళందరూ కలిసి మొన్న పండిత పరిషత్ అని జరిగింది. సన్యాసులు అందరూ కలిసి సన్యాసుల పరిషత్. అలా జరిగే పరిషత్తులు ఉంటాయి, వాటిని వీరగోష్ఠి. అటువంటి మహానుభావులందరూ కలిసి చేసే ఆధ్యాత్మిక చింతనలు చూసారా, దాన్ని వీరగోష్ఠి అంటారు. అటువంటి వీరగోష్ఠి ప్రియా వీర. అటువంటి వీరగోష్ఠి అంటే ఆమెకి ఇష్టం. మంచి మాటలకు ఆమె, మహనీయుల మంచి మాటలకు ఆమె మురిసిపోతుంది. వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్యానాదరూపిణి. నైష్కర్మ్య అంటే ఆమె పని చేయదు. మనకు కర్మ వాసనలు అంటుకుంటే ఫలానా చెడ్డ పని చేస్తే ఆ కర్మ, చెడ్డ కర్మ మనకు అంటుకుంటుంది. పుణ్య పనులు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే పుణ్య ఫలితం. మనకు కర్మ సత్కర్మ, దుష్టమైన కర్మ చేస్తే వాటిల్లో ఫలితాలు మనం అనుభవిస్తాం. కానీ ఆమెకేం లేవు. నైష్కర్మ్య ఎలాంటి కర్మ చేయకుండా, దేనికి అతుక్కోకుండా ఉంటుంది. మనం కూడా అలాంటి తత్వాన్ని పెంచుకోవాలి. పని చేసి నేను చేస్తున్నా అనుకోకర్లా. నా చేత ఆమె చేయిస్తుందనే భావన వచ్చినప్పుడు నేను చేశానని అహంకారం కాదు. కర్మవాసనలు ఆమెకు శ్లోకం. వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్య నాదరూపిణి. నాదరూపిణి అంటే నాదమే ఆమె తనువు. నాదం అంటే ఏం నాదం? అనాహత చక్రంలో నాదం వినిపించేటప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే ఎవరైనా కొడుతున్నారా? పుట్టిన వెంటనే గుండె కొట్టుకుంటూ ఉంటుంది, లబ్ డబ్ అని. ఎవరైనా తయారు చేసి పెట్టారా? అది నాదం. శబ్దమే ఆమె రూపు, ఆమె తనువు. నాదమే ఆమె తనువు. విశిష్టమైన వాగ్విభవం ఆమె పాట పట్టు. వాగ్విభవం అంటే విశిష్టమైన వాగ్విభవం. ఇప్పుడు లలితా సహస్రనామం అర్థం చెప్పుకుంటున్నా, ఆమెకు చాలా ఇష్టం. అటువంటి చోట అమ్మవారు ఉంటుంది. వాళ్ళ వాక్కుల్లో కానీ, ఉన్నవాళ్లతో కానీ, వినేవాళ్ళతో కానీ అమ్మవారు ఉంటుంది. నైష్కర్మ్య నాదరూపిణి. నాదరూపం అంటే చెప్పారు కదా, ఆమె నాదం ద్వారా జ్ఞానాన్ని కొలిచే జ్ఞానమాత. విజ్ఞాన కలనా కళ్యాణ విదగ్ధ బహిర్వాసన. నాదం ద్వారా
జ్ఞానాన్ని కొలిచే జ్ఞానమాత. విజ్ఞానం ఎప్పుడైతే అనాథ శబ్దం విని భ్రష్టుడు కాకుండా ఆ శబ్దం వింటూనే పిచ్చివాళ్ళు అయిపోతారు చాలామంది. తపస్సులో ఉన్నప్పుడు అట్లాంటివి వినిపిస్తుంటాయి. దానికి చెదిరిపోయినాడు అనుకోడు భ్రష్టుడు అవుతాడు. భ్రష్టుడు కాకుండా దాన్ని అనాదాన్ని విని దాన్ని ఊర్ధముఖంగా తీసుకుంటే వాడికి విజ్ఞానం వస్తుంది. అంటే విజ్ఞానం రాదు. విజ్ఞాన కలన కళ్యా విదగ్ధ భైరవాసన. కళ్యా అంటే రేపు అనే మాట. రేపు అనే మాట ఆమె స్వరూపంలోనే ఉంది. కళ్యా భావంతో కలకాలని నిలిచే పరమ కళ్యాణమయ రూపం ఆమెది. విజ్ఞాన కలన కళ్యా విదగ్ధ భైరవాసన. కాలంలో, కళలో, వాక్యంలో, కావ్యంలో, విశ్వంలో, విష్ణువులో అంతటా కలిసిపోయి లోక కళ్యాణానికి మూలకన్నమైన కళ్యాణి చాలా నేర్పరి. విదగ్ధ విదగ్ధ అంటే దహించిపోయినా ఆమె దహించని తింట. అంటే అంటే ఆమె దహించండి. అయ్యో నుంచి కదా అగ్నిలో నుంచి ఎవరెవరు పుట్టారు. ఇంకా ద్రౌపది కూడా ఎందుకంటే హోమం చేస్తేనే పుట్టింది ద్రౌపది. వీళ్ళందరూ ఇలా దహించుకుపోయిన దానిలో నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళు దహించని విధంగా ఇంకా వాళ్ళకు దహింపబడేది ఏమి ఉండదు. భైందవాసన. భైందవాసన అంటే బిందువునే ఆసనంగా చేసుకొని ఉన్నది. ఏంటండి ఇది? సహస్రారంలో ఉండే బిందువునే ఆసనంగా వేసుకొని కూర్చుంది కాబట్టి ఆమె భైందవాసన. ఇంకోటి ఏంటంటే ఆనంద బిందువు ఆమెకు శాశ్వతమైన నివాస స్థానం. అది భైందవాసన అంటే. బద్ధ పద్మాసనం అని కొన్ని వేస్తారు. బద్ధ పద్మాసనం దాన్ని కూడా భైందవాసన అంటారు. బంధించేసి వేయటం. బద్ధ పద్మాసనం యోగాసనాల్లో ఒక ఆసనం. బద్ధ పద్మాసనం తెలియదా? ఒక కాలు ఇటు వస్తుంది, ఒక కాలు ఇటు వస్తుంది. రెండు దాని మీద ఒక కాలు పెట్టి ఈ కాలు ఏమైనా ఇట్లా తిప్పేయాలి. ఇప్పుడు ఏ లేననుకో నేను అది అది బద్ధ పద్మ, అది భైందవాసనం అంటారు. బద్ధ పద్మాసనం అది. అయితే ఇది శారీరకంగా చెప్పారు. మన ఆధ్యాత్మికంగా బిందువే ఆసనంగా కలిగింది ఆమె భైందవాసన. తత్వాధిక తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదా. చతుర్వితంసి తత్వాలకు అతీతమైన తత్వం ఉంది తత్వాసన. చతుర్వితంసి తత్వాలు ఏంటని ఎన్నిసార్లు చెప్పా. ఇప్పుడు సహస్రనామంలో ఎన్నిసార్లు వచ్చింటాం. పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, 4 మొత్తం కలిపి 24. ఇది చెప్పింది. చతుర్వితంతి తత్వాలకు అతీతమైన తత్వం ఆమెది. తత్వాసన తత్వమయి. తత్వమసి అనే మహావాక్యం ఆమె చరిత్రలో చరితార్థమవుతుంది. తత్వాసన తత్వమయి అంటే ఇంకో అర్థం ఏంటంటే తత్వాసన అంటే 24 తత్వాలను ఆమె ఆసనంగా వేసుకుని కూర్చుందని ఒక అర్థం. తత్వాసన తత్వమయి. ఈ తత్వాలన్నీ ఆమె స్వరూపమే. అంటే పంచభూతాలను, పంచ తన్మాత్రలను, పంచ కర్మేంద్రియాలను, 4 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 24ని దాని మీద ఆమె ఆసీనమైందని తత్వాసన.
తత్వమై అసలు ఇవన్నీ ఆమె స్వరూపమే 24 తత్వమయి తత్వమర్థ స్వరూపిణి. తత్వానికి అర్థం ఏంటి అసలు? తత్వమర్థ స్వరూపిణి. ఈ మొత్తం కలిపి ఆమె స్వరూపంగా చూడగలగాలి. అది శ్వాసన తత్వమయి తత్వమర్థ స్వరూపిణి. ఈ మొత్తాన్ని అన్నిటినీ కలిపి 24 తత్వాలను ఈ ఆమె దాంట్లో ఆమె ఉంది, ఆసనంగా వేసుకొని కూర్చుంది. ఈ తత్వాల్లో కూడా ఆమె ఉంది. ఈ తత్వమర్తి అనే దానికి అర్థం ఎవరంటే అమ్మవారే, అదీశ్వరి ఆమె. తత్వమర్ధ స్వరూపి. తత్వం అనే తం అది అయి మతి అది నేనే అయి ఉన్నాను అనే స్వరూపాన్ని ఏదది సత్యది ఏదైతే పరబ్రహ్మ స్వరూపంగా ఉంది అది ఆమె తత్వమర్ధ స్వరూపం. సామగాన క్రియా సౌమ్య సదా కుటుంబిని. తత్వమసి అనే మహావాక్యం ఆమె చరిత్రలో చరితార్థమవుతుంది. ఆమెను చూస్తే అంతా చూసినట్టే. అమ్మవారి దర్శిస్తామనుకోండి అన్ని ఆమెలోనే ఉంటాయి. సామగాన ప్రియా సౌమ్య. పాటలంటే ఆమెకు చాలా ఇష్టం. సామగానం సామగానం అంటే సామవేదంలో ఉండే రుక్కులను ఎవరైతే పఠనం చేస్తుంటారో అటువంటి రుక్కులు పాడేటవంటే ఆమెకు చాలా ఇష్టం. సామగాన ప్రియా సౌమ్య సదా శివస్తుంది. పాటలంటే ఆమెకు ఇష్టం. అందులో వేదనాదాన్ని సామగానంగా చక్కగా పాడుకొని ఆనందిస్తుంది. అంటే ఆమె పాడుకోదు, ఎవడైతే పాడుతూ ఉంటాడో వాడి స్వరూపంలో అమ్మవారి ఉంటుంది. అది పాడితే విని కూడా ఆనందిస్తుంది. సామగాన ప్రియా సౌమ్య. సౌమ్య అంటే సమత్వమే. సౌమ్య అంటే సౌమ్యం అంటే సమత్వము, సమక్రమము, ఇంకోటి ఏదో ఉంది. ఈ మూడింటిని ఆమె స్వరూపంగా కలిగి ఉంటుంది. సౌమ్య అంటే ఇంకో అర్థం ఏంటంటే చాలా ప్రసన్నంగా ఉంటుంది. చూసే కొద్దీ మనలో కూడా అలాంటి సౌమ్యమైన స్థితిని ప్రసాదిస్తుంది అమ్మవారు. ఎలా అయితే గొంగళి పురుగు చుట్టూరా తిరిగి 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 ఆ గొంగళి పురుగు కాస్త చిన్నదిగా మారుతుందో అలాగే అమ్మవారిని ఉపాసన చేసి 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 ఆమె యొక్క సౌమ్యత్వమైన గుణం. సౌమ్యం అనేది దేంతో కూడుకొని ఉంటుంది? సత్వగుణంతో కూడుకొని ఉంటుంది. సత్వగుణం అంటే అన్నిటినీ సంయమంగా చూడటం, ఓర్పుగా ఉండటం, సమత్వమైన బుద్ధి, సమగ్రత్వము. అని అనేక కోటి బ్రహ్మాండం 14లో ఉండే 14 లోకాల్లో ఉండే జీవులందరినీ సమత్వంగా చూస్తూ సౌమ్యంగా ఉంటుంది. అంటే కఠినంగా ఉండదు. తల్లి ఎప్పుడు సౌమ్యంగానే ఉంటుంది. తల్లి పాత్ర ఎవరు కూడా వాళ్ళ దగ్గర అంతా అరిచి గోల చేస్తుంది అని కాళికలాగా సగాగా వస్తే మనం కూడా అంతే అని పిల్లల దగ్గర పోయి ఎప్పుడు అబ్బాయికి తెలియదు లేదు, పసివాడు కదా, వాడికి ఎన్నేళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా పసివాడే, 40 ఏళ్ళు వచ్చినా పసివాడే. మా వాడికి తెలియదండి. ఇలా పిల్లల దగ్గరకు వచ్చేప్పటికి తల్లికి సౌమ్యత్వం. అదే బయట ప్రపంచంలో రాదు. అమ్మ కూడా ఎవరైతే అమ్మను ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళ మీద వాళ్ళు ఎటువంటి గుణాలతో ఉన్నా సరే సమత్వంగా చూసి వాళ్ళని సౌమ్యులుగా మారుతుంది. ఉపాసన చేయంగా 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 అమ్మవారి యొక్క సహస్రనామం చదివి చదివి ఆ సౌమ్య గుణం మనిషిలో. ఈ సౌమ్య అంటే ఇన్ని అర్థాలు ఉంటాయి. సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని. సమత్వమే కామం, అదే జీవిత రాగం.
సదాశివుని ఇల్లాలు కాబట్టి నిరంతరం అందరికీ ఆమె మంచినే కోరుతుంది. సదాశివుని ఇల్లాలంటే ఆమె కుటుంబం ఏది? వాళ్ళిద్దరు కలిసి సృష్టిస్తే కైలాసం. ప్రపంచమంతా సృష్టించబడింది. ఆది దంపతులు వాళ్ళ ఆది దంపతులు, వాళ్ళని బట్టే కదా సృష్టి మొత్తం ఉంటుంది. వాళ్ళిద్దరు లేకపోతే సృష్టి ఉంటుందిగా. సదాశివ కుటుంబమే ఇదంతా. అదే కాకుండా గణపతికి కుమారస్వామికి వాళ్ళిద్దరు వీళ్ళిద్దరూ కైలాసంలో ఉంటారు కాబట్టి అది సదాశివ కుటుంబం అంటారు. అని అదే కాదు అర్థం అట్టనే కాదు. ఈ ప్రపంచంలో ఉండే జీవులంతా కూడా వాళ్ళ పిల్లలు. సదాశివ కుటుంబమే. మొత్తం 14 లోకాలు వాళ్ళ కుటుంబమే, సదాశివ కుటుంబమే. ఇంత పెద్ద కుటుంబం. ఆయన చూస్తూ ఉంటాడు, ఈమె విస్తరిస్తూ ఉంటుంది. ఆయన చూసినంతసేపు విస్తరిస్తుంది. ఆయన ఎప్పుడైతే చూడటం అనుకుంటాడో అప్పుడు ఆయనలో విస్తరిస్తుంది. సదాశివ కుటుంబం ఇదంతా. అసలు వినాయకుడు కుమారస్వామి కాదు, ప్రపంచమంతా వాళ్ళిద్దరు కలిసిపోయింది. నిరంతరం అందరికీ ఆమె మంచినే కొడుతుంది. జీవులందరికీ ఎవరైతే అమ్మాని కేకేస్తారో వాళ్ళందరినీ ఇచ్చిన ప్రతి జీవికి ఆహారం కావాల్సిన పోషణ అన్నీ ఆమె సమకూరుస్తుంటుంది తల్లి. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపత్తు నివారిణి. నువ్వు సవ్యంగా వెళ్ళు, అపసవ్యంగా వెళ్ళు. సవ్యం ఏంటి, అపసవ్యం ఏంటి? మూలాధారం నుంచి సవ్యం అపసవ్యం. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపత్తు నివారిణి. మార్గం ఇక్కడ ఏ మార్గం? దక్షిణాచారంలో సమయాచారంలో చేసిన ఆమె నిన్ను సవ్యమైన ఆచారం ఇది, సమమైన మార్గాలు ఇవి. దక్షిణాచారం సమయాచారం ఇది సవ్యమైన మార్గం. అపసవ్యంగా వెళ్ళేది ఎవరు? కౌలాచారం. వీళ్ళిద్దరూ అపసవ్యంగా వెళ్తారు. మనం కుడి చేత్తో పూజ చేస్తామా, వాళ్ళు కుడి చేత్తో చేయరు, ఎడం చేత్తో చేస్తుంటారు. కౌలాచారులును వామాచారం. తర్వాత వాళ్ళు కుంకుమ పెట్టుకోరు, గంధం విభూది. మనం ఏ పని అయితే కుడి చేత్తో చేస్తుంటామో వాళ్ళు అవన్నీ ఎడం చేత్తో చేస్తారు. అపసవ్యంగా అంటే వాళ్ళు ఆరాధించే ప్రక్రియ అది. మనం ఆరాధించేది దక్షిణాచారం, మనం అందరం చేసే కర్మలు. వాళ్ళు చేసేది అక్కడ వామాచారం. వామాచారం అంటే ఇంకోటి ఏంటంటే మనం చేసేదంతా శ్రేయ మార్గం, శ్రేయస్సు అనమాట. అంటే మంచి మార్గం మనం చేసేది. వాళ్ళు వామాచారులు కౌలాచారులు చేసేది శ్రేయ మార్గం. తమోగుణ ప్రధానమైతే అపసవ్య మార్గం. మనం చేసేదంతా శ్రేయ మార్గం, వాళ్ళు చేసేదంతా ప్రేయ మార్గం. ప్రేయ మార్గం అంటే ప్రయోగాలన్నీ. దక్షిణ మార్గమే శ్రేయ మార్గం మనం చేసేది. ప్రేయ మార్గం అంటే సుఖమును కోరుతూ మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం అనే మకార పంచకముతో ఉపాసించే మార్గం వామ మార్గం, వామాచార్యులు చేసేది. ఈ ప్రేయ మార్గం జీవితంలో తాత్కాలికమైన సుఖాలు పొందుతూ పాపాలు చేయించుతూ నీచ యోనులలో పుట్టింపజేస్తుంది. సవ్యంగా వెళ్ళు, అపసవ్యంగా వెళ్ళు. నీ ధ్యేయం మంచిదైనంత వరకు ఆమె సహకరిస్తుంది, మంచి ఆలోచనలకు చేయూతనిస్తుంది.
నువ్వు సవ్యంగా వెళ్ళు అపసవ్యంగా వెళ్ళు, భావాలు మలినం కాదు. వాళ్ళకేమో మనసు వామ మార్గంలో చేసే వాళ్ళకి, యోని పూజ చేసే వాళ్ళకు వాళ్ళు స్త్రీని తీసుకొచ్చి ఇవన్నీ చేస్తారు. మనసు చెల్లించకూడదు, నిర్లిప్తంగా చేస్తే చెయ్యి. వామ మార్గంలో వాడు మనసు చెల్లించిందా వాడు అధోగతి పాలవుతాడు. అలా ఇట్లా దక్షిణాచారము, సమయాచారము, కౌళాచారము, వామాచారము, ఈ 4 ఆచారాల్లో సాధన చేసిన వాడు రామకృష్ణ పరమహంస ఇప్పటి ప్రపంచానికి చేసినవాడు. ఎట్లా చేసిన ఆయనను బ్రాహ్మణి భైరవి ఆమె బాగా సాధన చేయింది. శోకాపురి అనుభవుడు వీళ్ళందరూ ఆయన చేత అన్ని రకాల సాధనలు చేస్తారు. ఎక్కడ మనసు చెడకుండా సాధన చేశాడు. చాలా కష్టం. మనసు తెలిసిందే అధోగతి పాలి. అయితే నువ్వు ఎట్లా వెళ్ళినా సవ్యంగా వెళ్ళు అపసవ్యంగా వెళ్ళు, దేనినైనా మనసు చెల్లించేదంత మటుకు మంచి భావాలతో చేస్తే సత్ఫలితాన్ని ఇస్తుంది. అది ఇక్కడ సవ్యంగా వెళ్ళు అపసవ్యంగా వెళ్ళు, నీ ఆ ధ్యేయం మంచిదైన వరకు ఆమె సహకరిస్తుంది. మంచి ఆలోచనలకు ఆమె చేయూతనిస్తుంది. సవ్యాపసవ్యమార్కస్థ సర్వ ఆపద నివారణి, అన్ని ఆపదలను తొలగిస్తున్నవే. అన్ని ఆపదలు అంటే సర్వాపత్తి నివారణి. ఇప్పుడు రోగం వచ్చింది ఒక ఆమెకు, తల్లో అదేమంటారు కణిత దాన్ని ఏమంటారు ట్యూమర్ వచ్చి హైదరాబాద్ ఆసుపత్రిలో చేరి నాకు ఫోన్ చేశారు. ఆపరేషన్ నాకు ఇవేవి డీటెయిల్స్ తెలియదు. ఆసుపత్రిలో వాళ్ళ అక్క ఉంది కూడా, ఆమె ఇక్కడ ఉంటుంది. వాళ్ళ అక్క కూతుర్ని ఇక్కడ పంపించారు. వచ్చింది అమ్మాయి, అమ్మా మా పిన్ని సాగుబోతుల మధ్య ఉంది, మీరు ఏదైనా మంత్రం ఇస్తే మా ముందు అక్కడ ఆ మంత్రం చేస్తూ నీళ్ళు మమ్మల్ని వస్తుంది, మీరు దయచేసి మమ్మల్ని ఫోన్లో రీచ్ చేయగలరు. ఆపత్తులో వచ్చారు, మనం ఇంకా నువ్వు మా ఇంటికి రావాలి, నాకు మనిషి తెలుసా తెలియదేం లే అడిగారు. వెంటనే అట్లా తప్పకుండా నీ దగ్గర 10 లక్షల నేను నిన్ను మంత్రం చేసి ఇస్తాను. సరే మంత్రం మనకెవరు తెలియదు ఏం లేదు, వాళ్ళు వచ్చి అడిగారు, వాళ్ళు చెప్పారు, మనం చేసాం. మంత్రం చేస్తూ ఆమె ఆ అమ్మాయి దగ్గర 11 రోజులు ఉంది ఆసుపత్రిలో. రోజు ఒక్కొక్క బొట్టు నీళ్లు పెడుతూ ఆపరేషన్ అయింది. ఆ మనిషి అసలు బతకదు అనుకున్నాను, కోమాలకు ఇలాంటి బతికి ఆపరేషన్ సక్సెస్ అయిపోయి తర్వాత ఇక్కడికి వరంగల్లో నెలకు చుట్టాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత ఆమె హౌసింగ్ బోర్డులో నేను ఆమె మొహం కూడా చూడలేక ఏం సంబంధం, ఫోన్లో అడిగారు, ఆపత్తులో ఉన్నారు, నేను ఇచ్చాను. తర్వాత ఆమెకు 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత మనిషి అదంతా పోయింది. కాకపోతే జుట్టు తీసేస్తారు. ఆమెని మన ఇల్లు పెట్టుకుని, ఎవరమ్మా నువ్వు? ఆమె చూస్తే జుట్టు లేదు, సామాన్యమైన మనిషి. ఎవరమ్మా, ఎందుకు వచ్చావు? అమ్మా నేను ఫలానా అమ్మాయి వాళ్ళ పిన్నమ్మని, మీరు మంత్రం ఇస్తే నేను బతికానమ్మా. చూడు చూస్తూ నేను మరీ కట్టుకొని నా పొద్దున 11 కొడుకుని తీసుకొని వచ్చింది. ఇప్పటికీ అదే అంటారు, మీ అమ్మవారి వల్లే ఉంటుంది. ఆమెనా? ఆమె నాకు తెలుసుకమ్మా, నువ్వు నమస్కారం చేస్తూ నాకు తెలుసు ఆపదలన్నీ పోగొట్టుది ఆమె, నాకెందుకు కాదమ్మా, మీ స్వరూపంగా నాకు ఆమె చూపించింది, అంత చెప్పింది. ఆ తర్వాత నేను చేస్తూనే 6 నెలలైనా ఆపకుండా చేస్తూనే ఉంది ఆ మంత్రాన్ని చేస్తున్నాను. మళ్ళీ చేయమంటారా? నాకు ఏదైనా మళ్ళీ తీసేస్తారా? ఏమన్నా నేను బతికినా వాళ్ళ కాదు తల్లి, ఆమె వాళ్ళ బతికారు అని చెబితే మనం ప్రత్యక్షంగా మనం చూడచ్చు.
తర్వాత చూసి రికవర్ అయ్యి ఇప్పుడు హౌసింగ్ బోర్డులో ఆపత్తు నివారణ సర్వాపత్తు నివారణ ఇప్పుడు విజయ్కు కూడా బాగా అనుభవం. అంటే కొన్ని అనుభవాలు మనం పొందితే గానీ పూర్తి నమ్మకం ఏర్పడదు. సర్వాపత్తు నివారణ సవ్యాపతవ్య మార్గస్థ సర్వాపత్తు నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరాధీర సమర్థిత. స్వస్థ అంటే ఏంటి? మంచి స్వభావం. స్వస్థ స్వభావ మధుర. ఆమె స్వభావం ఎట్లాంటిదంటే మంచి పనులు చేసేందుకు కావాల్సిన ఆరోగ్యం, స్థాయి. స్వస్థ అంటే ఆ స్థాయిని ప్రసాదిస్తున్నాను. నాకేమైనా క్లాస్ చెప్పేటప్పుడు ఒళ్ళేది లేదు. క్లాస్ చెప్పి ఇంట్లోకి వెళుతుంటే ఇంకా నిన్నైతే ఇదంతా వేడిగా మసిలిపోతుంది. చెప్పినంతసేపు ఏమీ లే, స్వస్థ హాయిగా ఉన్నాం. అంటే ఎప్పుడైతే మంచి ఆలోచనలకు మంచి పనులు చేసేందుకు కావాల్సిన ఆరోగ్యం స్థాయిని ఆమె ప్రసాదించింది. స్వస్థ అంటే స్వభావ మధుర. ఆమె కమ్మని స్వభావం కలది. కమ్మని స్వభావం ఏంటి? ఆమె స్వభావం ఎలాంటిది? అమ్మవారిది కమ్మని స్వభావం అంటే ఎవరు అమ్మా అని అరుస్తారు, నువ్వు తెలిసారు తెలియకరు, వాళ్ళకు వెంటనే మంచి మనసుతో వాళ్ళకు వచ్చిన బాధను తీసేస్తుంది. మధురమైన స్వభావం అందరికి ఉండదు. అట్లాంటి మధురమైన స్వభావం. వీళ్ళు నన్ను చూసారే, వీళ్ళు నన్ను ఎందుకు చూడాలి, వాళ్ళు ఇట్టన్నారే, వీళ్ళు ఇట్టన్నారే, ఇదే అది కాదు. ఎవడు ఎట్ట అనుకున్నా సరే ఆమె స్వభావం మధురమైన స్వభావం. ఎవరు పిలిచినా ఆమె పలుకుతుంది. పిలవటంలో మంచి నిర్మలత్వం ఉండాలి. అది స్వస్థ స్వభావ మధుర ధీరాధీర సమర్థిత. ధీరులు అంటే వీరులు. ధీరులు అంటే ఎవరంటే సాధనలో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు ఉన్నా, మనకు చాలా మంది మహాత్ములు తపస్సు చేసేటప్పుడు రకరకాల ఇబ్బందులు ఆటంకాలు ఇన్ని రకాల పరీక్షలు ఉంటాయి చెప్పనలవిగా. మనుషులు అందరూ అట్లా బాధలు పడిన వాళ్ళే. సినిమాలలో చూపిస్తున్నా పిడుగులు లాంటి వర్షాలు పడటము, లేకపోతే రాళ్ళు పడటము, చెట్లు విరిగి పడతాయేమో అని నట్టు పడటము, తర్వాత ఆకర్షణ కలిగించటం, మనసు చెదిరేటట్టు, ఇవన్నీ లేకుండా బుద్ధి బలంతో వాటన్నిటిని జయించి వీరులు వాళ్ళు. ధీరాధీర సమర్థిత. అట్లా బుద్ధిమంతులన్నా బుద్ధి బలమన్నా మంచి పట్టుదలతో కూడిన మంచి బుద్ధి ఉండాలి. దేనికి చెదనని బుద్ధి. బయట ప్రపంచంలో ఉండే ఆకర్షణలకు పడకూడదు. సాధన చేసేటప్పుడు ఎన్ని రకాల ఆకర్షణలు బయటకు లాగుతుంటాయి. ఇది మనకు కచ్చనాలలో ఎక్కడ వస్తుంది చెప్పండి? త్రైలోక్య మోహన చక్రం బయటది పోనే అది దాటామయ్యా. ఆకర్షణలు కొంచెం తర్వాత పరిపూరక చక్రం, అన్ని ఆటలన్నీ కిందికి లాగుతుంటాయి. ఇట్లా వేటికి లొంగకుండా సాధన చేసిన మహాత్ములు మహర్షులు అంటే ఆమెకు చాలా ఇష్టం. అది బుద్ధిమంతులన్నా బుద్ధి బలమన్నా ఆమెకు అనురాగం. బుద్ధిమంతులే ఆమెను అర్చిస్తారు. బుద్ధిమంతులంటే మంచి బుద్ధి గలవాళ్ళు. దైవ కార్యాలు చేస్తే మంచిది, దైవ కార్యాలు చెయ్యాలి అని బుద్ధిమంతులు అంటే మనం కాదు. దైవ కార్యాలంటే ఉత్తమ పూజలే కాదు. ఈ ప్రపంచంలో మంచి చేస్తూ పోవటం లోక కళ్యాణార్థం. లోకం అంతా బాగుండాలని చాలా పనులు చేస్తారు.
చాలా మంది పెద్ద పెద్ద హోమాలు అవి క్రతువులు చేస్తారు. అది వాళ్ళ స్వార్థం కాదు. మహాత్ములు చేసేదంతా లోక కళ్యాణం చేస్తారు. లోక కళ్యాణం కోసం చేస్తారు. ఎక్కడైనా అనావృష్టి ఉంటుంది అనుకోండి, అక్కడ సహస్రఘటాభిషేకం చేస్తారు ఈశ్వరుడికి. వెయ్యి బిందెలతో అభిషేకం చేస్తారు. ఎందుకంటే ఈశ్వరుడికి ఎప్పుడైతే ఈశ్వరుడికి సహస్రఘటాభిషేకం చేస్తే ఖచ్చితంగా భక్తి ఇవ్వాలి. అది వాళ్ళ స్వార్థం కోసం చేస్తారా? కాదు. అందరి క్షేమం కోసం చేసేవాళ్ళు బుద్ధిమంతులు. అటువంటి బుద్ధిమంతులన్నా బుద్ధి బలమన్నా ఆమెకు అనురాగం. బుద్ధిమంతులే ఆమెను అర్చిస్తారు. మంచి బుద్ధిమంతులే ఆమెను అర్చిస్తారు. బుద్ధి లేని వాడు ఏం చేయలేరు. చంచలంగా ఉండే బుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేరు. ధీరాధీర సమర్చిత చైతన్యార్థ సమారాధ్య చైతన్య పుష్పప్రియ. చైతన్యార్థ సమారాధ్య అంటే చైతన్యం అనే అర్ఘ్యపాద్యాలు సమర్పించి వాళ్ళు ఆమెను ఆరాధిస్తారు. ఆమెకు నచ్చిన పూలు చాలా ఉన్నాయి, కానీ చైతన్య కుసుమం ఆమెకు అన్నిటికంటే ఇష్టం. చైతన్య కుసుమానంటే చైతన్యవంతమైన అర్ఘ్య పుష్పాదులతో చక్కగా ఆరాధింపబడినది. అర్ఘ్యము, పాద్యము, పూలు మొదలైన షోడశోపచార పూజలతో చేస్తాం. అవే కాదు, ఆమెకు నిత్య చైతన్యం. ఈ పువ్వులలో ఆకర్షణ, సువాసన, అందము, మృదుత్వము, మాధుర్యము పువ్వులలో ఉంటాయి. అయితే మన పుష్పాలతో భక్తులు శ్రీమాతను పూజిస్తారు. ఏంటి ఆ అష్టపుష్పాలు? మనస్సుతో చేసేవి అష్టపుష్పాలు. అష్టపుష్పాలు ఏంటి? అహింస, ఇంద్రియ నిగ్రహం, క్షమ, వివేకం, కరుణ, తపస్సు, సత్యం, జ్ఞానం. ఈ 8 చైతన్య పుష్పాలు. ఇట్లా అష్ట చైతన్య పుష్పాలతో పూజ చేస్తే శ్రీమాతకు చాలా ఇష్టం. అష్టపుష్పాలు అది మనం చెప్పుకున్నాం నిన్న, యమనియమాల్లో చెప్పాం. ఈ అష్టపుష్పాలతో పూజ చేయటం అంటే అవి. అదే కాకుండా చైతన్యార్థ సమారాధ, చైతన్యం నాలో ఉండే చైతన్యం అనే పుష్పాన్ని నీకు నేను సమర్పిస్తున్నాను అని చేయటం కూడా చైతన్యం అనే చైతన్యాన్ని అర్ఘ్యంగా సమర్పిస్తాం. చైతన్యం అనే పుష్పాన్ని ఆమె పాదాల దగ్గర పెడతాం. ఇక నేనుండను అక్కడే నాకు ఎక్కడున్నా ఆ పాదాల దగ్గర నన్ను నేను అర్పివని చేస్తున్నాను. ఆ భావానికి చెంది పూజ చేయాలి. చైతన్యార్థ సమారాధ చైతన్య కుసుమప్రియ. అటువంటి చైతన్యమయమైన పుష్పాలంటే ఎక్కడైతే సత్వగుణంతో ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారో అటువంటి చోట చైతన్యార్థ సమారాధ చైతన్య కుసుమప్రియ. అటువంటి మంచి మనస్సు గలవాళ్ళంటే ఆమెకు ఇష్టం. చైతన్య కుసుమ అదే కదా, మంచి మనస్సు గలవాడు. సదోచిత సదాచుష్ట కరుణాదిత్య పాటల. సదోచిత అంటే ఎప్పుడు తలిస్తే అప్పుడు ఆమె ప్రత్యక్షమవుతుంది. సదోచిత అప్పటికప్పుడు ఉదిత పుడుతుంది. సదోచిత క్షణాల మీద పుట్టేస్తుంది. నువ్వు పిలిచిన వెంటనే పలుకుతుంది అనమాట. అప్పుడే తెచ్చుకో. సదోచిత సదాతృష్ట ఆమెకు అన్నింటికంటే ఇష్టం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆమె పలుకుతుంది. ఎప్పుడు ఆమె సదోచిత సదాతృష్ట, ఎప్పుడు ఆమె మెరుగుతోనే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. సదా
సదోదిత సదాశుష్ట తరుణాదిత్య పాటల ఏ క్షణం చూడు ఆమె ఎప్పుడు సంతోషంగా ఉంది. సదాశుష్ట సర్వకాల సర్వావస్థల ఎందు తృప్తిగా ఉంటుంది. అమ్మవారు తృప్తిగా ఉంటే మాకెట్లా తెలుస్తుందంటే అట్లా కాదు. ఎప్పుడైతే ఆమెను ఉపాసన చేస్తూ ఆమె యొక్క లక్షణాన్ని తెలుసుకొని ఆ అమ్మవారిగా నీ భావన చెందుతుందో అప్పుడు ఆమె గుణాలు నీలో నుంచి కనిపిస్తాయి. ఇప్పుడు సర్వకాల సర్వావస్థలందు తృప్తిగా ఉండటం, ఏ క్షణం ఎవరు బాధలతో ఉండి పిలిచిన ఉదిత అంటే పుట్టటం, ఏ క్షణమైనా సరే వెంటనే స్పందించగా వీళ్ళు నాకేమిస్తారు వీళ్ళకి మాట్లాడారు అనే భావన ఉండదు. ఎప్పుడైతే ఎవరైనా సరే బాధలతో వచ్చారంటే వెంటనే నీ దగ్గర నుంచి ప్రేమ ఆప్యాయత గుణాలు ఏంటి 8 రక్తపుష్పాలు ఇవి నీలో నుంచి కనిపించాలి. అంతేగాని నేను పూజ చేస్తున్నానంటే మార్పేది ఏ మార్పు లేని పూజలు ఎందుకు కాదు. అది సదోదిత సదాశిష్ట కరుణాదిత్య పాటల. కరుణాదిత్య అంటే ఇప్పుడు ఆమె ఆనందంగానే ఉంటుంది. ఆమె ముఖ వైఖరిని గమనించి ఆమెను పలకవరించవలసిన అవసరమే లేదు. ఎప్పుడు ఆమెను ప్రసన్న వదన అప్పుడప్పుడే ఉదయించదు. కరుణాదిత్య పాటల అంటే అప్పుడే ఉదయించిన సూర్యకాంతి వలె గులాబీ వన్నెలతో ఆమె కళకళలాడుతూ ఉంటుంది. ఆమె ప్రసన్న వదనంలో ఎప్పుడు చిరునవ్వు చిందుతూ ఉంటుంది. సదోదిత సదాతుష్ట కరుణాదిత్య పాటల అది ఆమె పుష్ప హాసం. చారుహాసం చేసే చిన్మయ మందహాసం. దక్షిణారాధ్య సరస్మేర ముఖాంబుజ కౌళినీ కేవలానర్చ కైవల్య మందాయి స్తోత్రక్రియ శృతిమతి శృతి సంస్కృత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళ విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాజు జగల్పరమోదార పరామోద వ్యోమకేసి విమానస్థ వజ్రిణి పంచయజ్ఞ ప్రియ పంచభేదమరాధికారి. దక్షిణారాధ్య. దక్షిణ అంటే దక్షిణాచార. దక్షిణ ఎప్పుడు ఇస్తాం మనం? బ్రాహ్మణుడికి ఇచ్చే తాంబూలంలో దక్షిణ లేకుండా ఇవ్వకూడదు. అదొకటి దక్షిణ అంటే. దక్షిణ అంటే ఇంకో అర్థం ఏంటంటే దక్షిణం వైపు సూర్యుడు ఈయన ఉంటాడు, దక్షిణామూర్తి. మనం చెప్పుకుంటున్నాను 16 సంవత్సరాల పిల్లవాడుగా మౌనంగానే దక్షిణం వైపు అటువంటి స్వరూపం కూడా దక్షిణామూర్తి స్వరూపం కూడా ఆమెదే. దక్షిణాచారం అంటే మనం అందరం చేసే పూజ ఇవన్నీ కలిపి దక్షిణ. ధరస్నేల ముఖాంబుజ ఎప్పుడూ ప్రసన్న వదనంతో చిరునవ్వు చెందుతూ ఉంటుంది. ఆమె నవ్వులో చారుహాసం చేసే చిన్మయ మందహాసం సకల కులసారం ఆమె నవ్వులో ఉంది. కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పరదారి. కౌల మార్గంలో సేవించే కైవల్య స్వరూపిణి ఆమె. కౌడాచారం అని చెప్పా కదా ఇందాక. ఏమిటి దీనిలో వాళ్ళు ఏం చేస్తారు? కౌడాచారం వాళ్ళు వాళ్ళు కౌడాచారులు అనమాట. వాళ్ళు హింసించుకుంటూ పూజ చేస్తారు అమ్మవారు. అదొక ఆచారం. ఆచారం అంటే ఏంటి అసలు?
ఆచారం అంటే ఆచరించి చెప్పేది ఆచారం. కొన్ని విధులతో కూడుకొని ఉంటాయి ఆచారాలు. ఆ ఆచరించారు మనుషులందరూ ఆచరిస్తే మనకి ఈ ఆచారం సంప్రదాయం ఆచారం చెప్పారు. అలా మనకు ఆచారాన్ని గురించి చెప్పేవాళ్ళు ఆచార్యులు. వాళ్ళు ఆచరించి మన ద్వారా ఆచరింపజేస్తారు. అటువంటి కౌలాచారాన్ని వాళ్ళు ఆచరించారు, మనం దక్షిణాచారం. ఇట్లా కౌళిని కేవల అనర్ఘ్య. ఆ కౌల మార్గంలో చేసేవాళ్ళు కౌళినిగా ఉంటున్నారు అమ్మవారు. కౌళిని అంటే ఇంకోటి ఏంటంటే షట్చక్రాల్లో ఒక్కొక్క చక్రాన్ని దాటి ఆ కులం పోయి కౌళినిగా ఈశ్వరుడితో ఉంటుంది. అప్పుడు కూడా ఆమె కౌళిని అంటారు. కౌల మార్గంలో సేవించే కైవల్య స్వరూపుడు ఆమె. ఆమెను ఆరాధించిన వాళ్లకు అమూల్యమైన కైవల్య పదవి లభిస్తుంది. కౌళిని కేవలాచార కైవల్య పదదాయిని. కైవల్య పదం అంటే మోక్షం నేర్పుతారు. ఇంకోటి ఏంటంటే కౌళిని కేవల అనర్ఘ్య అంటే అర్ఘ్యం అంటే అర్ఘ్య ప్రధానం. సూర్యుడికి అయితే 3 సార్లు ఇవ్వాలి అర్ఘ్య ప్రధానం 2 చేతులతో. ఈశ్వరుడికి అయితే అభిషేక ప్రియుడు ఆయనకి కూడా అర్ఘ్యమే తర్పణం. ఇలా కేవలం అభిషేకంతో తృప్తి చెందేది. ఆరూపం కూడా ఆమెదే. కేవలం అర్ఘ్యం అంటే నీళ్లతో ఈశ్వరుడులో ఆమె కలిసి ఉంటుంది కాబట్టి ఆమె కేవల అనర్ఘ్య. కౌడిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని. మోక్ష పదవిని కూడా ఆమె ప్రసాదిస్తుంది. స్తోత్రప్రియ శృతిమతి శృతి సంస్కృత వైభవ మనస్సుని మానవతి మహేసి మంగళాస్తుతి. స్తోత్రప్రియ. స్తోత్రప్రియ అంటే అనేక జన్మ సంస్కారం పరిపక్వత చెందితే గాని ఫలిస్తే గాని ఆమెను స్మరించి ధరించే అదృష్టం లభించదు. ఇక ఆ తర్వాత జన్మ లేదు. అది కైవల్యం అంటే. శ్రీ కైవల్య పదాన్ని చేరేందుకు అదే చివరి మడుపు. ఎన్ని జన్మలు పుణ్యం ఉంటే కానీ ఈ జన్మలో అమ్మవారిని కలుసుకోవాలనే బుద్ధి ఏర్పడదు. స్తోత్ర ప్రియ స్తుతిమతి శృతి సంస్కృత వైభవ. స్తోత్ర పారాయణంతో సంతోషించే స్తుతి పరాయణి పరమేశ్వరి. ఎక్కడెక్కడ సహస్రనామ పారాయణ జరుగుతుంటుందో అక్కడక్కడ అమ్మవారి శక్తి ఉంటుంది. అంతే కదా, శక్తి ఉంటే కానీ పెద్దగా స్తోత్ర పారాయణ చేయలేము. స్తోత్ర ప్రియ స్తుతిమతి. స్తోత్రం చేస్తూ 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 ఉంటే ఒక రకమైన ఆనందం, మనల్ని మనం మర్చిపోయే ఆనందాన్ని పొందుతాం. అది స్తోత్రపు వల్ల ఉంటుంది. స్తోత్ర ప్రియ స్తుతిమతి. స్తుతి అంటే మనం చాలా గొప్పదాన్ని వచ్చే అవి చేస్తూ అనుకుంటానే స్తుతించడం. స్తుతి మనం ఎట్లా చేస్తాం? పాటలతో చేస్తాం. ఈ మనం పాట పాడతాం కదా, అటువంటి స్తుతి అన్నా ఇష్టమే, స్తోత్రాలు అన్నా ఇష్టమే. వేదాలు కూడా ఆమె కీర్తినే వైభవాన్ని సృష్టిస్తాయి. సృష్టించడం వేదాల్లో అంతా అంటే ఉపనిషత్తుల్లో వేదాల్లో అంతా అమ్మవారిని గురించి. సృష్టించిన వాడు తరిస్తాడు. ఆమె నామాలను స్మరిస్తే ఆమెకేమీ ఘనత రాదు. స్మరించిన వాడి జన్మ తరిస్తుంది. ఎవరైతే ఆమెకేం రాదు, మనం ఈ జన్మ నుంచి విముక్తి పొందుతాం. శృతి సంస్కృత వైభవ. ఈ రహస్యం తెలిస్తేనే కానీ
ఈ రహస్యనామ స్తోత్రంలోని సారం బోధపడదు. అదే కదా ఊరికనే కడుము దాద్రి మాదాద్రి మహారాజ్ చెప్తున్నట్టు ఇంకా ఎంతసేపు అడుగుతున్నట్టుగా ఉంది. అట్లా గుర్తు చేస్తారా? ఎప్పుడైతే స్తోత్రం చేసిన వాడు తరించిపోతాడు. ఆమెకేం రాదు. స్తోత్రప్రియ శుచిమతి శృతి సంస్థ వైభవ. శృతి సంస్థ అంటే ఆమె నామాలు స్మరిస్తే ఆమెకేంటి రాదు. శృతించిన వాడు తరిస్తాడు. స్మరించిన వాడి జన్మ తరిస్తుంది. వాడి జన్మ తరిస్తుంది. ఈ రహస్యం తెలిస్తేనే గాని ఈ రహస్యనామ శాస్త్రంలోని సారం బోధపడదు. దేనికోసం చేస్తున్నాం స్తోత్రం? ఎందుకోసం అర్థం తెలుసుకుంటున్నాం? ఎందుకు అర్థం తెలుసుకోవటం? ఎందుకు అసలు తెలుసుకోవటం? మనసు ఎప్పుడైతే లగ్నం చేసి మనం స్తోత్రం చేసుకుంటామో అప్పుడు మన బుద్ధిలో మార్పు వస్తుంది. బుద్ధిలో మార్పు రావాలి. ఇప్పటిదాకా బయట ప్రపంచంలో తిరిగిన బుద్ధి మళ్ళీ మార్పు రావద్దు. యథాస్థానం ఎప్పుడు ఎప్పట్లాగే ఉంటే ఎట్లా ఉండటానికి వీళ్ళని మార్పు రావాలి. మార్పు రావాలంటే ఏం చేయాలి? కృష్ణ సహస్రనామ పారాయణ చేస్తే చాలా. అసలు పారాయణమే చేయరనుకోండి, ఇక్కడికి వచ్చి కూర్చొని ఏముంది? వేస్ట్. వాడికేం రాదు కదా. సహస్రనామ పారాయణ కొన్నేళ్ళు చేయంగా అప్పుడు తెలుసుకోవాలనే బుద్ధి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ బుద్ధి కలిగిందో వెంటనే అర్థం తెలుస్తుంది. అర్థం తెలుసుకుంటే ఏంటి? సహస్రనామ పారాయణ చేసేటప్పుడు మునపట్లాగా బుద్ధి చల్లా చెరగదు కాదు, ఏకాగ్రత పొందుతుంది. అర్థాన్ని మననం చూసుకుంటాం. మనం ముందర అర్థం తెలుసుకోవాలి. ఈ రహస్యం తెలిస్తే గాని రహస్య నామ శాస్త్రంలోని సారం బోధపడదు. మనస్సుని మానవతి మహేషి మంగళాకృతికి. ఆమె మనస్సుకు అధిపతి. అందరిలో ఒక మనస్సులు ఉన్నాయి కదా. ఈ మనస్సుకి ఎవరు అధిపతి అంటే అమ్మవారు. మానవతి. మానవతి అంటే మంచి ఆలోచనలకు ఆలయం ఆమె. ఆమెను స్మరిస్తే మంచి మంచి ఆలోచనలు మనస్సులో ఉదయించి మనస్సును పవిత్రం చేస్తాయి. పవిత్రమైన మనస్సు కలవాడే మానవుడు. మంచి పవిత్రమైన భావాలు, మంచి బుద్ధి ఆమె కలుగజేస్తుంది లోపల కూర్చొని. అటువంటి మానవులను మనీషులుగా మారుస్తుంది. మనిషి అంటే మానవుడే మాధవుడు అయిపోతాడు, మంచివాడుగా మారుతుంది. మంగళకర జీవితాలను ప్రసాదించే మానవతి మహేశ్వరి. మనస్సుని మానవతి, మహేషి మంగళాకృతికి. మంగళాకృతి అంటే అమ్మవారి రూపాన్ని చూస్తుంటే మనలో నుంచి మంచి మంచి భావనలు వస్తుంది. ఆమె యొక్క రూపాన్ని చూస్తుంటే మనలో ఉండే చెడ్డ బుద్ధులన్నీ అయిపోయి మంచి భావాలను ఆమె రూపాన్ని చూస్తుంటేనే ఉద్భవిస్తుంది. మహేషి మంగళాకృతి. విశ్వమాత జగద్ధాత్రి విశాలక్షి విరాని ప్రగల్భ పరమోదార పరామోద. విశ్వమాత జగద్ధాత్రి. విశ్వమాత జగద్ధాత్రి అంటే శ్రీమాత ప్రపంచానికి తల్లి. ఈ సృష్టికి అన్నిటికీ ఆమె తల్లి. విశ్వరూపుడైన విష్ణుమూర్తికి కూడా ఆమె తల్లి. ప్రపంచాన్ని పోషించే భారం ఆమె మీద ఉంది. విశ్వమాత జగద్ధాత్రి. జగత్తునంతా ధరించేది ఆమె. విశాలాక్షి విరాలని. తన విశాలమైన నయనాలతో ఆమె ప్రపంచాన్ని తేలిపార చూడగలదు. విశాలాక్షిగా ఎక్కడుంది ఆమె? కాశీలో విశాలాక్షి.
కాదు, విశాలాక్షి విరాగిని, పెద్ద పెద్ద కన్నులతో ఉండే ఆమె ప్రపంచాన్ని మొత్తం, ఆమెకి అంత పెద్ద కన్నులు ఎందుకంటే ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉంటుంది ఆమె. వేడి భారత్ ఆమె దృష్టిలో విశాలాక్షి విరాగిని. విరాగిని అంటే నేనే సృష్టించాను, ఇది నా వల్లే అయింది అని అదుపు పెట్టుకోవటం, అనురాగంతో మమకారంతో బంధనం పెట్టుకోవటం. విరాగిని ఇదంతా చేసి ఈ ప్రపంచాన్ని చూస్తూ తనకు సంబంధం లేనటువంటి విరాగిని. ఆమె దృష్టిలో అనురాగం ఉంది, వైరాగ్యం కూడా ఉంది. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు గల దేవి. ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి. ప్రగల్భ పరమోదార, ఆమె ప్రగల్భ అంటే ఆమె గొప్ప గొప్ప అద్భుతమైన పనులు చేయగలదు. ప్రగల్భ అంటే అది అద్భుతమైన శక్తి సామర్థ్యాలు గల దేవి ఆమె. ప్రగల్భ. పరమోదార, పరమోదార అంటే పరమమైన, చాలా ఉదారం కలిగినది. శక్తి సామర్థ్యాలు కలది, అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కల దేవి. అంతకు మించిన ఔదార్యం ఆమె శక్తిని జగదానందకారంగా మార్చివేసింది. ఎందుకని ఆమె శక్తి ఎలాంటి శక్తి? సర్వానులంగా శాసనది. ఆమె తలుచుకుంటే అది చేయగలదు. ఎందుకని ఎవడైనా బాధపడుతున్నాడు అనుకోండి, కళ్ళు లేని వాడికి కళ్ళు తెప్పిస్తుంది, కాళ్ళు లేని వాడికి కాళ్ళు తెప్పిస్తుంది. పరమ ఉదారం. వాడు అమ్మా అని అరిస్తే చాలు, నువ్వు తెలిసి తెలియకుండా సహస్రనామం చదివితేనే నీకు వచ్చే ఆపదలన్నీ తీసేస్తుంది. అంత ఉదారం అమ్మవారికి. పరమోదార, అతి ఉదారమైన స్వరూపం కలదు. పరమోద మనోమయి. పరామోద అంటే నిర్మలమైన మనస్సుతో భావిస్తే గాని ఆమె వల్ల పొందవలసిన ఆనందం లభించదు. ఆమె అనుగ్రహించే ఆనందానికి పరిధులు లేవు. పరామోద, పరమోదార, పరమ ఉదారము ఒకటి, ఉదారంగా ఉంటుంది. పరామోద, ఇతరులకు ఆనందంగా ఉంటే ఆమెకు చాలు. తన పిల్లలందరూ సంతోషంగా ఉంటే ఆమె ఇంకేం అక్కర్లా. అది అమ్మను తలుచుకుంటే నిర్మలమైన మనస్సుతో భావిస్తే ఆమె వల్ల పొందవలసిన ఆనందం లభిస్తుంది. లేకపోతే లభించదు. మనసు నిర్మలంగా పెట్టుకొని పూజ చేసేటప్పుడు చంచలమైన మనస్సు మనకి రాదు. స్తోత్రం చేసేటప్పుడు కానీ, జపం చేసేటప్పుడు కానీ చంచలమైన మనస్సు కాకుండా మంచి మనస్సుతో ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆమె వల్ల పొందవలసిన ఆనందం లభిస్తుంది. ఆమె అనుగ్రహించే ఆనందానికి పరమోద పరాణం. ప్రగల్భ పరమోదార పరామోద. పరామోద అంటే పరమోద, అవతల వాళ్ళను ఆనందపరిచే స్వభావం. ఉదారంగా ఇచ్చేదేమన్నా ఎవడెక్కడ బాధపడుతున్న వెంటనే ఇచ్చేస్తుంది. పరమోదార. పరామోద, రెండు వరే కన్ఫ్యూజన్ అవ్వాలి. పరమోద అంటే ఎప్పుడో ఎవడు ఆమె దగ్గరికి వెళ్ళినా సరే ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మనోమయి. మనోమయి అంటే మనస్సుతో భావిస్తే గాని ఆమె వల్ల పొందవలసిన ఆనందం లభిస్తుంది. నిర్మలమైన మనస్సుతో. మనోమయి, మనస్సుతోనే ఆమెను ఆరాధిస్తారు. వ్యోమకేసి విమానస్థ వజ్ఞీ వామకేశ్వరి. ఆమె కేశరాశిలో ఆకాశాన్ని అలంకరించిన, ఆమె కేశరాశిలో
లెక్కలేనన్ని ఆనంద నిలయాలు కనిపిస్తాయి. ఆకాశాన్ని అలా అమ్మవారి యొక్క కేశాలు ఆకాశంగా తో పోల్చాడు. పంచభూతాలతో ఆకాశంలో ఉన్న అమ్మ యొక్క కేశాలుగా. అంటే ఇంకోటి ఏంటంటే అమ్మ కేశరాశిని దర్శించినా చాలు మన కర్మబంధాలు పోతాయి. ధ్యానంలో అమ్మ కేశరాశిని దర్శిస్తే చాలా కష్టం. అసలు మనం చూసేది నిలవటల్లా, ఇంకా ధ్యానంలో ఏం దర్శిస్తారు? ప్రయత్నం చేయాలి. వ్యోమకేసి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి. అంతరిక్షలో ఆమె కేశరాశిలో లెక్కలేనన్ని ఆనంద నిలయాలు కనిపిస్తాయి. అంతరిక్షంలో ఆమె విమానయానం చేసేటప్పుడు ఆమె చేతిలోని వజ్రాయుధం ఐశ్వర్యాన్ని వెలయిస్తూ ఉంటుంది. వజ్రుడే వామకేశ్వరి. వ్యోమకేసి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి. వజ్రిణి అంటే వజ్రాయుధం పట్టుకొని ఆమె. ఆమె చూపుల్లో, గమనంలో, టీవీలో, తేజస్సులో ఆమె కాంతి కిరణాలు వెలువస్తూ ఉంటాయి. దేనిలో అమ్మవారి చూపుల్లో, నడకలో, టీవీలో, తేజస్సులో ఆమె కాంతి కిరణాలంటే ప్రభ. వజ్రిణి వామకేశ్వరి. వామకేశ్వరి అంటే ఇంకో అర్థం ఏంటంటే, అందుకని ఆమె వామకేశ్వరి అంటే ఆయన జటాజూటం ధరిస్తుంటాడు. జటాజూటం ఎడం వైపు ఉంటారు, అంతే కదా, ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ జటాజూటం ఇంటి పడుతూ ఉన్నది అమ్మ వైపు, అందుకని ఆ వామ ఎడం వైపు ఉన్నది కాబట్టి ఆమె వామకేశ్వరి. అదే కాకుండా ఈ విశుద్ధ చక్రం దగ్గర ఉన్న దేవతను వజ్రేశ్వరి అంటారు. ఓమకేసి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి. కనుకనే ఆమెను వామకేశ్వరి అని తాంత్రికులు ఆరాధిస్తారు. ఎవరు తాంత్రికులు? వాళ్ళు ఎవడు అత్యర్థన ఇందాక ఏడం చేతోటే అత్యర్థలు వేస్తారు. ఏడం చేతోటి వామం ఎడం వైపు ఎంత వాడు దాంతో చేస్తేనే అమ్మవారి ప్రసన్నం అవుతుంది అనుకుంటారు వాళ్ళు వామాచారం. పంచయజ్ఞ ప్రియ పంచప్రేత మంచాధికారిణి. ఆమెకు పంచయజ్ఞాలంటే మహా ఇష్టం. ఏమేంటి పంచయజ్ఞాలు? దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం అని యజ్ఞాలు 5 విధాలు. ఈ యజ్ఞ కారణం అంటే ఆమెకు చాలా ఇష్టం. పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాధికారిణి. మంచాదంటే పైన ఆజ్ఞాచక్రంలో ఉండే జ్ఞానాంబిక మూలాధారం నుంచి విశుద్ధి చక్రం వరకు ఉండే 5 చక్రాలను అధిగమించి ప్రకాశిస్తుంది. 5 చక్రాలు ఏంటి? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి. ఈ 5 చక్రాల ద్వారా అది చెప్పడం ఇక్కడ. ఈ 5 చక్రాలను అధిగమించి పంచయజ్ఞ ప్రియ పంచప్రేత మంచాధిసాయని. మంచాధిసాయని అంటే వీటన్నిటిని ఛేదించుకొని పైకి వెళ్ళేది. మంచ అంటే పైన. పంచప్రేతాలని ఎవరినంటారు? ఈ 5 చక్రాలలో చేరిన పంచభూతాలు. పంచభూతాలు ఏంటి? ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి. ఈ పంచప్రేతాలు ఆమె చేతిలో ఆమె శక్తి ప్రసారిస్తేనే పనిచేస్తాయి.
ఆమె ప్రసారిత చేయదనుకోండి, ఇవన్నీ ఆమె చేతిలో ఉంటాయి. అదే కాకుండా ఈ 5 చక్రాలు దాటి ఆజ్ఞా చక్రానికి వచ్చేటప్పటికి ప్రతిదీ అన్నీ సమానం కాదు, అన్నీ ఇక్కడి నుంచి ఆజ్ఞ రావాలి. ఆజ్ఞా చక్రం ప్రతిదీ అన్ని ఆజ్ఞాదేవి చేతుల్లో ఉంటాయి. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఇక్కడి నుంచి రావాలి. ఇదంతా దాటి ఇక్కడికి రావాలి. అవన్నీ ఆజ్ఞాదేవి చేతుల్లో అంటే ఆజ్ఞా చక్రం నుంచి అవి అక్కడి నుంచి ప్రసారం చేస్తుంటాయి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, సదాశివుడు, మహేశుడు అనే పేర్లతో ప్రసిద్ధి చెందిన పంచబ్రహ్మాలు కూడా ఆమె సహకారం లేకుంటే పంచప్రేతాలుగా మారిపోతారు. కాబట్టి ఆమె పంచతత్వాలకు అధీశ్వరి. పంచయజ్ఞ ప్రియ, పంచప్రేత మంచాధికారి. వీళ్ళందరినీ 5గురిని మంత్రంగా చేసుకొని ఇలా పైన ఈశ్వరుడు ఉంటే ఆయన మీద ఏమి కూర్చుంది. వీటిలో ఎప్పుడైతే శక్తి ఉండదో, వీటిలో ఈ పంచభూతాలకు శక్తి ఉండదో అప్పుడు ఏమైపోతాయి? పంచప్రేతాలు అయిపోతాయి. శక్తి లేదు. అదే చెప్పడం. ఆమె సహకారం లేకుంటే పంచప్రేతాలుగా మారిపోతారు పంచబ్రహ్మలు కూడా. కాబట్టి ఆమె పంచతత్వాలకు అధిస్తరి. పంచమి పంచభూతేసి పంచ సంచోపచారణి. పంచమి అంటే పంచమి తిథి. పంచమి తిథి అంటే మనకు లలితా పంచమి, మాఘ మాసంలో వచ్చేది శ్రీ పంచమి. ఇటువంటి పంచమి తిథి నాడు ఆమె ఆ పంచమి తిథి నాటి కళలో ఆమె ప్రాపంచికమైన వైభవం కనిపిస్తుంది. పంచమి నాటి కళలో ఆమె ప్రాపంచికమైన ప్రభావం కనిపిస్తుంది. శ్రీ పంచమి విశిష్టమైన పర్వదినం. ఎప్పుడు వస్తుంది శ్రీ పంచమి? వసంత పంచమి అని కూడా అంటారు. మాఘమాసం అంతే కదా? అప్పుడేనా? శ్రీ పంచమి ఎప్పుడే అనుకుంటాను అమ్మాయి. అదే శ్రీ పంచమి. అదే 5 అనే సంఖ్య ఆమెకు చేసే పరిచర్యల్లో చాలా ప్రాముఖ్యం వహించి ఉంటుంది. ఏంటి 5? మనం ఎప్పుడు చేస్తాము? పంచమి, పంచభూతి అంటే పంచభూతాలు. ఇందా చెప్పుకుంటే పంచభూతాలు ఏంటది? 5 పంచభూతాలు. పంచమి తిథి రూపంలో కూడా ఆమె ఉంటుంది. పంచమి నాటి కళలో పంచ తిథులు ఆమె యొక్క పంచభూతేసి పంచభూతాల్లో ఆమె ఉంటుంది. పంచభూతాల్లో ఆమె లేకపోతే అవి ఏమవుతాయి? పంచప్రేతాలు అయిపోతాయి. పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి. 5 అనే సంఖ్య ఆమెకు చాలా ఇష్టం సార్. అంటే ఏంటది? పంచ సంఖ్య 5 అనే సంఖ్య ఆమెకు ఇష్టం. మనం ఎప్పుడు చేస్తాము? పంచ తన్మాత్రలు. ఎవరు గౌరీ పంచాక్షరి పృథ్వీ తత్వాత్మని గంధం పరికల్పయామి, అమాకాశతన్మాత్మనే శబ్దతన్మ పుష్పం పరికల్పయామి, యం వాయు తన్మాత్మనే స్పర్శ తన్మాత్ర రూపం పరికల్పయామి, రం తేజ తన్మాత్మనే దీపం పరికల్పయామి, అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఈ పంచతత్వాలకు పంచ తన్మాత్రలు మనం చెప్పింది. పంచ తన్మాత్రలు 5 చేతులు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇలా 5 సంఖ్యలన్నీ 5 సంఖ్యలతో సంఖ్యోపచారిని ఉపచారాలు చేయాలి. మనం చేసే పంచ తన్మాత్రలు పంచ ఉపచారాలు. మంత్ర జపం చేసేటప్పుడు పంచ ఉపచారాలు చేసేది అది పంచ సంఖ్య ఉపచారిణి.
5 అనే సంఖ్య ఆమెకు చేసే పరిచర్యల్లో అంటే ఉపచారాల్లో చాలా ప్రాముఖ్యం వహించుంటుంది. అసలు చేతులకు వేళ్ళు 5, ఈ 5 వేళ్లతో 5 బ్రహ్మలు, 5 తత్వాలు, 5 తన్మాత్రలు, ఇంద్రియాలు అన్నీ ప్రతినిహితమై ఉన్నాయి. అరచేతిలోనే వైకుంఠం అనేది ఒట్టి పొడి నానుడి కాదు, అక్షరాల నిజం. నిద్రలు వేస్తూనే మనం ఏం చెప్పుకుంటాం, మీరెవరు చెప్పుకోలేము. కరాగ్రే వసతే లక్ష్మి కర్మధ్యే సరస్వతి. అది కూడా పెద్దల మాట వరుసగా చెప్పలేదు, త్రికరణ శుద్ధిగా చెప్పిన మాటలు ఇవి. అరచేతిలో సరస్వతి, వేళ్లల్లో లక్ష్మి, ముంజేతిలో పార్వతి నివసిస్తారట. అందుకని తెల్లవారుజామున లేవగానే తన చెయ్యి తాను చూసుకోవాలి. అలాంటి చేతులు 2 జోడించి పరమేశ్వరికి నమస్కరిస్తే చాలు. అంతకు మించిన పంచ సంఖ్యోపచారం వేరే లేదు. 2 చేతులు 5 కదా, అంతకన్నా ఉపచారం వేరేది లేదు. నమస్కరిస్తే చాలా అమ్మవారికి పొద్దున్నే. శాశ్వతి శాశ్వతైశ్వర్య ధర్మదా తెలుమోహిని. శాశ్వతి, శాశ్వతి అంటే అంతటా అన్ని వేళలా అనంతంగా వ్యాపించిన పరమేశ్వరి యొక్క ఐశ్వర్యం ఒక్కటే శాశ్వతమైనది. ఆమె ఐశ్వర్యమే ఐశ్వర్యం. ఆమె అనుగ్రహం వల్ల లభించే సౌఖ్యమే శాశ్వతమైన సౌఖ్యం. ఏంటది శాశ్వతమైన సౌఖ్యం? ఏంటి ఆ సౌఖ్యం? శాశ్వతి, శాశ్వత ఐశ్వర్య. ఐశ్వర్యం ఏంటి? అమ్మవారి ఐశ్వర్యం శాశ్వతి శాశ్వతైశ్వర్య ధర్మదా శంభుమోహిని. శాశ్వతైశ్వర్య ఏంటంటే ఆత్మ సామ్రాజ్యాన్ని, ఆత్మను సాక్షాత్కరించి చేసుకోవటమే ఐశ్వర్యం, శాశ్వత ఐశ్వర్యం. అదే ఆమె ఎప్పుడు ఉంటుంది, సర్వకాలం సర్వావస్థల ఎందు అమ్మవారు ఉంటుంది అని నువ్వు తెలుసుకోవటమే కాదు, నీలో ఆత్మ ఉన్నది, ఆత్మ సామ్రాజ్యం, అదే ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు పొందటం. శాశ్వతి శాశ్వత ఐశ్వర్య, ఆమె అటువంటి ఐశ్వర్యమే ఐశ్వర్యం. ధర్మదా శంభుమోహిని, ఆమె అనుగ్రహం వల్ల లభించే సౌఖ్యమే శాశ్వతమైన సౌఖ్యం. శాశ్వతమైన సౌఖ్యం ఇంకోటి ఇది మోక్ష. ధర్మార్థ కామాలు కాదు, మోక్షం శాశ్వత ఐశ్వర్యం. శాశ్వతి శాశ్వత ఐశ్వర్య ధర్మదా శంభుమోహిని. ఆమె సాధించిన శాంతిని గమనించిన శంభువు ఆశ్చర్యపోతాడు. ఆయన కూడా మరిపించే మహామాయ అమ్మడిని ఎక్కడ మరిపించింది ఆయన్ని? మోహిని రూపంలో ఆయన మాయలో పడేసింది. ఈశ్వరుడు అసలు మాయలో పడ్డు. అటువంటి ఈశ్వరుడిని కూడా మాయలో పడేసి మోహింపజేసింది. అది శాశ్వతి శాశ్వత ఐశ్వర్య ధర్మదా శంభు మోహిని. శంభుని కూడా మోహించజేసింది. అదే కాకుండా అమ్మవారి యొక్క తత్వాన్ని, అమ్మవారి ఐశ్వర్యాన్ని చూసి ఆయన మోహపడతాడు ఈశ్వరుడు. ఎప్పుడు పడ్డాడు? ఇంకోసారి ఎప్పుడు చెప్పండి. ఆమె అపన్నగా ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది చూశారు. అప్పుడు కూడా ఆమె యొక్క తపస్సుకి ఆయన యొక్క తపస్సుకి ఆయన చాలా ఆనందపడ్డాడు. శంభుడిని కూడా మోహింపజేసింది అటువంటి తపస్సు. ధర్మదా అంటే శాశ్వతమైన శాంతిని మీరు సాధించేది.
ఇంకోసారి శర్మద అనే దానికి ఏంటంటే శర్మాన్ని ఊరికనే రాక శర్మద అంటే శాంతిని, సమత్వాన్ని, శాంతి, శమము, దమమును ప్రసాదించే ఆమె శర్మద అంటే. అటువంటి దాన్ని ఎవరైతే అమ్మను పూజిస్తూ ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ శమమును దమమును ఆమె ప్రసాదించింది. శంభు మోహిని ఈశ్వరుడు కూడా ఆమెను చూసి మోహం ఆయనను కూడా మరిపించే మహామాయ అమ్మవారిది. ఆమె పుట్టిన వంశం అలాంటిది. ధరాధర సుతాధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాస్తిక. ధర అంటే భూమి. భూమి అందరికీ ఆధారం ధరిత్రి. సర్వదాత్రి మనం నిలవాలంటే భూమి లేకపోతే ఈ భూమ కావాలంటే అప్పుడు ఆకాశంలో దీనికి పంపిస్తుంటారే నాసా వాళ్ళు, అక్కడ తేలిపోతుంటారు, గాల్లో ఇట్లా ఎగురుతూ ఉంటారు. వాళ్ళకు భూమి ఆకర్షణ శక్తి ఉండదు. మనం అట్లా పోలేమే, వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు నాసాలో. మనం భూమిని ఆధారం చేసుకొని నడుస్తున్నాం. భూమి ఆధారం లేకపోతే మనం నడవలేం. అందుకోసమని అందరికీ ఆధారం ధరిత్రి సర్వదాత్రి. ధరిత్రిని ధరించేది ధరాధర ధర్మాధర ధరాధర సుతాధన్య. ధరాధర సుత భూమి యొక్క కూతురు ఎవరు? ధరిత్రిని ధరించేది ధరాధరం కొండ. కొండల్లో పెద్ద కొండ ఏది? హిమవత్పర్వతం. ధరాధర సుతాధన్య. అటువంటి ధర ఇక్కడ వినండి, ధర అంటే భూమి. ధరాధర సుత కొండల యొక్క కూతురని, అంటే హిమవత్పర్వతం యొక్క హిమవంతుడు కూతురుగా ధరసుత. ధరాధర సుతాధన్య. కొండల్లో పెద్ద కొండ హిమవత్ పర్వతం. ఆ పర్వతరాజు కన్నా బంగారు తల్లి హైమవతి. ధరాధర సుతాధన్య మహామాత. లాంటి మహామాత కనుకనే తాను ధన్యత చెందింది, ఇతరులతో ధన్యత చేకూర్చింది. హిమవంతుడు కూడా ధన్యుడైనాడు. ధరాధర సుతాధన్య ధర్మిణి ధర్మవర్ధిని. అన్యులకు కూడా ధన్యులను చేసే అసామాన్య ధర్మ సంవర్ధిని అమ్మవారు. తాను ధన్యత చెందింది. అదే తాను ధన్యత చెంది ఆయనకు కూతురుగా పుట్టి తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి వివాహం ఆడి ధన్యత చెందింది. భరతరాజుగా పుట్టి ఊరికనే పుట్టోలే. ధరాధర సుతాధన్య ధన్యత చెందింది. ఆయన తపస్సు చేసి ఆయన్ని పెళ్ళాడింది. అది ధన్యత చెందటం. ధర్మిణి ధర్మవర్ధిని. ధర్మిణి అంటే ధర్మం. ధర్మం ఎక్కడైతే ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళ రూపంలో ఉన్నది కూడా అమ్మవారే. వాళ్ళకు ధర్మాన్ని ఆచరించే శక్తిని ప్రసాదించిన ఆమె ధర్మిణి. ధర్మవర్ధిని. ఆ ధర్మాలకు ఆధారం ఆమె కాకుండా ఆ ధర్మాలు పురుషార్థాలు 4 ధర్మ అర్థ కామ మోక్ష. దీనిలో ధర్మం నిలబడేటట్టు ప్రోత్సహించేది కూడా ఆమె. అధర్మ పరులను ఏమన్నా నాశనం చేస్తుంది. ధర్మపరులను ఏం చేస్తుంది? ఆపదలు, విపత్కాలాలు, భూకంపాలు, తర్వాత ఇంకేంటి తుఫాన్లు వచ్చినా వాళ్ళొక్కళ్ళను రక్షిస్తుంది. ఏంటంటే ఓసారి
భోపాల్ భోపాల్లో ఏమవుతుంది అక్కడ గ్యాస్ లీక్ అయ్యి ఆ వాసనకు అందరు చనిపోతూ ఉంటారు. వాసన కొడితే అది గ్యాస్ లీక్ అయిన తర్వాత ఎవరు బతకరు భోపాల్లో. అప్పుడు ఒక కుటుంబం మటుకు చక్కగా ఉన్నారు. ఇంత గ్యాస్ ఇంత జనాలు, వాంతులు విరోచనాలు, ఆసుపత్రిలో చేరి గడభాగా ఉంది భోపాల్లో. ఒక కుటుంబంలో మటుకు ఎలాంటి అపాయం జరగలే. ఎందుకు జరగలేదయ్యా అంటే వాళ్ళు రోజు ఆవు పిడకలతో హోమం గాయత్రి హోమం చేసుకుంటారు. వాళ్ళకి ఈ వాసన ఏం పని చేయలే, వాళ్ళు రోజు చేసుకుంటేది హోమం. ఏంది మీకొక్కడకేం కాలేదు, మా అందరం ఇట్లా వాంతులు ఆసుపత్రులలో చేరి నానారత్తగా ఉంటే మీకు వాంతులు కాదు కదా, ఏమి ఇంత ఆరోగ్యంగా ఉన్నారని అంటే మేము రోజు గాయత్రి అమ్మవారిని ప్రార్థిస్తాము, గాయత్రి హోమం చేసుకుంటున్నాము, మాకేమి. గాయత్రి పరివారంలో భలే చెప్పేవాడు గోపాల్ వాళ్ళ గురించి. అటువంటిది గాయత్రి హోమము ఆవు పిడకలతో ఆవు నెయ్యితో చేసేవాళ్ళు కావాలి, అంతే కదా. నేను చేసేదంతా కదా ఆవు పిడకలు హోమంలో దుష్టపురోహతో హోమం ఆవు పాలతోటి వండి వేస్తాం కదా. దానివల్ల వాళ్ళకి ఎలాంటి విపత్తు రాకుండా హాయిగా ఉన్నారు. అది ఇక్కడ చెప్పడం. ఏంది ఇక్కడ ధరాధర సుత ధర్మం వస్తుంది. ధర్మం చేసేవాడిని అన్యులకు కూడా ధన్యుల్ని చేసే అసామాన్య ధర్మవర్ధిని ఆమె. అట్లా ఎవరైతే ధర్మం ఆచరిస్తారో వాళ్ళ రూపంగా ఆమె ఉండటమే కాదు, వాళ్ళను రక్షిస్తుంది కూడా. లోకాతీత గుణాతీత సర్వాతీత సమాతీత. లోకాతీత అంటే 3 లోకాలకు 3 గుణాలకు అతీతమైన స్వభావం, సర్వాతీతమైనది, శాంతమూర్తి. లోకాతీత అంటే లోకంలో ఆమె కనిపించదు చూద్దా ఉంటే, లోకానికి అతీతమైన స్వరూపం అమ్మవారి స్వరూపం. ఎక్కడైనా కనిపిస్తుందా, సాక్షాత్కరిస్తుందా? అనిపిస్తుంది. గుణాతీత. గుణాలు ఏమేంటి? ఈ గుణాలు కాకుండా సత్వరజస్తమో గుణాలు కాకుండా గుణాతీతగా ఉండేది ఆమె. గుణాలకు అతీతమైన స్వరూపం కూడా. శాంత్యాతీత స్వరూపిణి, సర్వాతీత శమాత్మిక. ఇది ఎట్లా అంటే తురీయ స్థితిలో చెప్పడం. తురీయ స్థితి అంటే తురీయ స్థితి మనం ఎక్కడొస్తుంది ఇది? వైశ్వానరుడుగా ఏమన్నా ఈ ప్రపంచంలో తిరిగేటప్పుడు సుప్త ప్రాజ్ఞాత్మక తురీయ. ఇప్పుడు ప్రపంచంలో తిరిగేటప్పుడు వైశ్వానరుడుగా, స్వప్నాల్లో ఉన్న తైజస్సుడుగా, గాఢ సుషుప్తిలో ప్రాజ్ఞుడిగా, ఈ 3 లోకాల ఇది కాకుండా సర్వాతీత తురీయ స్థితి, సర్వానికి అతీతమైన స్థితి తురీయం. ఆ తురీయ స్థితిని గురించి ఇక్కడ చెప్తున్నారు. 3 గుణాలకు అతీతమైన ఆమె స్వభావం సర్వాతీతమైనది. ఎప్పుడు తురీయ స్థితిలోనే ఉంటుంది ఆమె. లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. సమాత్మిక అంటే శమము దమముతో కూడుకున్న శాంతమూర్తి. ఎప్పుడు రౌద్రమూర్తి ఎప్పుడవుతుంది ఆమె? దుర్గగా ఎప్పుడున్నది? మహాకాళిగా ఎప్పుడుంది? దుర్జనుడిని సంహరించేటప్పుడు దుర్గాగా, మహాకాళిగా మహిషాసురాది రాక్షసులను సంహరించడం మహాకాళిగా ఆమె కనిపిస్తుంది. కానీ ఇక్కడ సమాత్మిక అంటే ఎప్పుడు శాంతమైన స్వరూపం, చిరునవ్వుతో ఆనందంతో ఎప్పుడు ఉంటున్నాం. ప్రశాంతమైన శాంతి స్వరూపం.
లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక. ఎప్పుడు శాంతిమూర్తి ఆమె. మూడు లోకాలకు, మూడు గుణాలకు అతీతమైన ఆమె స్వభావం సర్వాతీతమైనది, సర్వానికి అతీతమైనది. ఈ ప్రపంచంలో దేనిలోనూ ఆమె కనిపిస్తుంది. కనిపించదా? అనిపిస్తుంది. అన్నిటికన్నా అతీతంగా ఉంటుంది ఆమె, దేనికి అంటకుండా. ఆ ఉండే స్వరూపం ఎవరిలో కలుస్తుంది ఆమె? ఈశ్వరుడిలో కలుస్తుంది. అది ఇక్కడ చెప్తాం. 176 చెప్పుకున్నాము. రేపు చెప్పుకున్నాము ఈ 6 నామాల శ్లోకాలు. రేపు ఈ 6 చెప్పుకొని ఫలస్వీకరణ చేస్తున్నాం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.